అసలు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తాన్లా గిట్లనే అనుమానం కొడుతాందోల్లా. ఎందుకంటారా, ప్రభుత్వం అంటే పాలన చేయాలి, ఎవరికన్నా అవస్థ అయితే ముంగట పడాలి, గరీబోల దిక్కు నిలబడాలి, వాళ్ళకు హిమ్మత్ ఇయ్యాలి. కానీ ఈ పార్టీ లీడర్లు గది చేస్తాన్లా. ఇవన్నీ మన బీఆర్ఎస్ లీడర్లే చేస్తాన్లు. ఆపతిలో ఉన్నోళ్ళను బీఆర్ఎస్ పార్టీ ఒడ్డుకు తెస్తాంది. అంతెందుకు, అవుట్ ఆఫ్ లాగమైన మన తెలంగాణ బిడ్డలను మన హరీష్ అన్న ముంగటికి పట్టుకొచ్చిండు. అగో ఇగో వీళ్ళెన్నులా అవుట్ ఆఫ్ లో ఇరుక్కువేరు, రోజుల తరబడి తన్లాడి వీళ్ళు జోర్దాన్ దేశానికి వేరు. బతుకు తెరువు కోసం ఒక ఏజెంట్ గాడు ఏమేమో ఉద్దర ముచ్చట చెప్పి ఆడికి పట్టుకుపోయిండట. కానీ అక్కడ నరకం అంటే నరకం చూసిర్రు. ఇక ప్రభుత్వాన్ని బతలాడుకున్నారు, సెల్ఫీ వీడియోలు పెట్టిర్రు. అయినా మన సర్కారు పట్టించుకోలే. అంతల్నే హరీష్ అన్నకు ముచ్చట ఎరికేంది. వాళ్ళతోని ఫోన్ మాట్లాడిండు. కొన్ని రోజుల కిందట మిమ్మల్ని మన రాష్ట్రానికి పట్టుకొచ్చే జిమ్మదారి నాది అని మాట కూడా ఇచ్చిండు. సురేష్ రెడ్డి సార్ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు, మన ఇండియన్ ఎంబాసీకి మాట్లాడుతున్నాడు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మాట్లాడుతున్నాడు. నేనే చెప్పిన ఎట్లన్నా మన పిల్లల్ని తీసుకొచ్చుకుందామన్నా కొద్దిగా సీరియస్ తీసుకోండి అంటే పాపం సురేష్ రెడ్డి గారు వారు ఇప్పుడు ఎంపీ, మన బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ, వారే సీరియస్ తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పెనాల్టీ ఏదో వేస్తారట జనరల్గా, అది తక్కువ చేసి కొద్దిగా తక్కువ పెనాల్టీ వేసేటట్టు చేస్తే ఏదైనా కట్టి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఎక్కువ నేను పర్సూ చేస్తాను, ఆ ప్రదీప్ అగర్వాల్ నంబర్ తీసుకొని కూడా మాట్లాడతాను. ఏదన్నా వేసినా తప్పది అనుకుంటే మేము గట్టినా తీసుకొస్తాను లేరా బాబు, తొందరపడకు. అగో అప్పుడు మాట ఇచ్చినట్టుగానే నెరవేర్చుకున్నాడోల్లా. అక్కడ ఆఫీసర్లు ఇక్కడ ఆఫీసర్లతో మాట్లాడి సొంత ఖర్చులతోని 12-13 మందిని వాళ్ళ సొంతూరుకు వచ్చేటట్టు చేసిండు. ఇక వీళ్ళందరూ మన హరీష్ అన్నను కలుసుకున్నారోల్లా. బతికే ఉంటామో కూడా తెలవకుండా ఉన్నోళ్ళను మళ్ళా ఇంటి ముఖం చూసేటట్టు చేసినందుకు శనార్థులు చెప్పిర్రు. అగో తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా మంది బతుకు తెరువు కోసం, అప్పులు తీర్చడం కోసం మరి గల్ఫ్ దేశాలకు, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లి అక్కడ ఈ ఏజెంట్ల వలలో చిక్కుకొని చాలా మంది బతుకులు ఆగమైతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా రెండు ప్రభుత్వాలు కూడా స్పందించలేదు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంకా వందలాది వేలాది మంది యువతీ యువకులు ఈరోజు వివిధ దేశాల్లో ఇలా అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నారు. పిల్లలు చెప్తా ఉన్నారు, జోర్డాన్ లో ఎంబసీ, ఇండియన్ ఎంబసీ ఆఫీస్ కు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా స్పందన రాలేదు అని. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా స్పందించలేదు అని ఆ పిల్లలు వాపోతా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాలు మన పిల్లల్ని మనం కాపాడుకోవడం మీ బాధ్యత. సో ఈ 12 మంది గురించి కాదు నేను ఆలోచిస్తున్నది, ఈ 12 మందే కాదు, ఇంకా చాలా మంది పిల్లలు అక్కడ చిక్కుకున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, ఇటు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి పిల్లలు, కష్టాల్లో ఉన్నటువంటి భారతీయులను, తెలంగాణ బిడ్డలను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేటువంటి బాధ్యతను, చర్యలు తక్షణమే తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా నాకైతే మనసు మస్తు నిమ్మలం అనిపించిందిలా. అసలు మన తెలంగాణలో పాత రోజులు అత్తానాయా ఏంది అనిపిస్తున్నది. మన కేసీఆర్ సార్ మొదటి సంది చెప్తానే ఉన్నాడు, దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయ్ ఈ రోజులు పోవాలి అని. 10 ఏండ్ల కేసీఆర్ సార్ పాలనలా పొట్ట చేత పట్టుకొని గిట్లా అవుట్ ఆఫ్ కు పోవుడు బంద్ అయిపోయింది. షెయి పార్టీ వచ్చినాక 2 ఏళ్ల సంది మళ్ళా స్టార్ట్ అయింది. గల్ఫ్ దేశాలకని పోతుర్రు, ఆడగిట్ల కోసపడుతుర్రు. ఘోరం కదా.